మనసుండాలి కానీ కవితకి కాదేది అని అర్థం అంటారు. అలాగే నేర్చుకోవాలని తపనుంటే దేని నుంచైనా నేర్చుకోవచ్చు అని కూడా అంటారు. మనం ఈరోజు వర్కౌట్ ప్లేస్ నుంచి, అది క్రాస్ఫిట్, జిమ్మా, స్విమ్మింగ్ పూలా, యోగానా, లేదా రన్ చేసే ట్రాకా, ఏదైనా అవని ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. అందరికీ స్వాగతం. మనిషి మనిషితోనే కంపేర్ చేసుకుంటాడు, ఒక గుట్టతోనో కొండతోనో కాదు. అంతెందుకు, మగవాడు మగవాడితోనే కంపేర్ చేసుకుంటాడు. ఒక హస్బెండ్ వైఫ్ వెళ్తూ హస్బెండ్ ఒక చెట్టుని చూసి ఆ చెట్టు నీకంటే చాలా అందంగా ఉంది అని అంటే ఫీల్ అయిన వైఫ్ని నేను ఇప్పుడు వరకు చూడలేదు. అదే హస్బెండ్ ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి నీకంటే అందంగా ఉంటుంది అని అంటే మాత్రం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. సో మనం లైక్నెస్ని చూసి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అంటే సమానం, అందరం ఒకటే అని అనుకుంటూ మనం అక్కడ కంపేర్ చేసుకుంటాం. కానీ సృష్టి ప్రకారం ప్రతి మనిషి యునీక్, ఒకరితో ఒకరికి అసలు పొంతనే లేదు. మరి అటువంటిది మన వర్కౌట్ ప్లేస్లో ఇంకొక మనిషిని చూసి మనం కంపేర్ చేసుకోవడం ఏంటి? మీరు గమనించండి, చాలామంది చేసేది ఇదే. మామూలుగా అయితే వాళ్ళు నార్మల్గా వాళ్ళ స్పీడ్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. పక్క నుంచి ఎవరన్నా అనుకోక వాళ్ళని దాటితే వాళ్ళని దాటాలి అనే స్పీడ్తో వెళ్తారు. అదే ఆ పర్సన్ అథ్లీట్ అయితే వీళ్ళు మనతో కంపారిజన్ కాదని వదిలేస్తారు. సేమ్ జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళని చూడండి, రైట్? సో ఇలాగ ఏ ఆస్పెక్ట్లో చూసినా కంపారిజన్ అనేది జరుగుతుంది. మనకు వర్కౌట్ ప్లేస్ నేర్పించేది జీవితంలో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనం నిన్న ఏంటి, ఈరోజు ఏంటి, రేపు ఏమవుతాం అనేది మాత్రమే కొలబద్దవ్వాలి, కానీ వేరే వాళ్ళతో కంపారిజన్ అవ్వకూడదు. నాకు బాగా గుర్తున్న విషయం, చిన్నప్పుడు నేను చదువుకోవటానికి ఎగ్జామ్స్ వస్తున్నాయి, రివిజన్ చేయమంటే జనరల్గా నేను అవాయిడ్ చేశాను. అయినా మా మదర్ పట్టుబెట్టి నువ్వు చదవాల్సిందే అని అంటే నేను ఇక ఆవిడ కాదని లేక కూర్చొని మ్యాథ్స్ తీసి స్టార్ట్ చేసేవాడిని. గంట 2 గంటలు అలా గడిచిపోతూ ఉండేది. మ్యాథ్స్ నేను చేస్తూనే ఉండేవాడిని. మా మదర్ వీడు 2-3 గంటలు చదివేశాడు, చాలా కష్టపడిపోయాడు అని చెప్పి ఆవిడ నాకు కొంచెం రిలాక్స్ ఇచ్చేవాడు. సో మళ్ళీ కొన్ని రోజులు చదవమన్నప్పుడు ఇది. దాంతో ఏమయ్యేది, నాకు ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 100 out of 100 వచ్చేది, కానీ మిగతా సబ్జెక్ట్స్లో చాలా తక్కువ వచ్చేది. సో దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటి, రివిజన్ చేసేటప్పుడు నేను నాకు ఇష్టమైన సబ్జెక్టు, నా ఫేవరెట్, నేను బాగా స్ట్రాంగ్ అయిన సబ్జెక్టు మ్యాథమెటిక్సే కాకుండా మిగిలినవి చదివి ఉండుంటే నాకు అన్నిట్లోనూ కూడా డీసెంట్ మార్క్స్ వచ్చేది. ఇదే సేమ్ అప్లికబుల్. మనం వర్కౌట్ ప్లేస్కి వెళ్ళే ఉద్దేశం మన యొక్క వీక్ ఏరియాని డెవలప్ చేసుకోవడానికి, అంతేకాని మనలోని స్ట్రాంగ్ ఏరియా నలుగురికి చూపించడానికి కాదు. మీరు జిమ్కి వెళ్తున్నారు, మీ లోయర్ బాడీ వీక్ అయితే ఊరికే బైసెప్స్ పుషప్స్ చేయడం కాదు, స్క్వాట్స్ చేయండి. మీరు కార్డియో చేస్తూ ఉంటే మీరు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో నడిచేది మీ కెపాసిటీ అయితే ఈరోజు నెమ్మదిగా 6 km/h జాగ్ స్టార్ట్ చేయండి. కాసేపు చేయండి, ఆపండి, మళ్ళా చేయండి. ఇలాగ ఎందులో అయినా సరే మీరు మీ వీక్ ఏరియాని డెవలప్ చేసుకుంటేనే మీరు రోజుకి గంటో ఎంతో కొంతసేపు వర్కౌట్కి పెడుతున్న దానిలో అర్థం. ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందంటారు. సో చాలామంది అడిగే క్వశ్చన్, ఎంతసేపు చేయాలి? సో ఓకే, ఏదో ఒక ఆన్సర్ చెప్పాలని ఎగ్జాంపుల్ ఒక గురువు గారు 10 నిమిషాలు అని చెప్తారు. సో వీళ్ళు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉంటారు. 10 నిమిషాల తర్వాత వాళ్ళకి ప్రశాంతత వచ్చినట్ట? మీ అందరికీ తెలుసు దాని సమాధానం. వాళ్ళు ఏం చేశారు? ప్రశాంతత రావాలి అని అంటే వాళ్ళ మనసుని నిలుపుకోవాలి, వాళ్ళ ఆలోచనని అదుపు అయి ఉండాలి. వాళ్ళకి ఆలోచనలు రాకపోతే అప్పుడు ప్రశాంతత వస్తుంది, కళ్ళు మూసుకున్నంత మాత్రం రాదు. సేమ్ అలాగే మీరు ఎక్కడైతే వర్కౌట్ చేయాలని అనుకున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ టైం స్పెండ్ చేసినంత మాత్రం మీకు రిజల్ట్స్ వచ్చేయవు. మీరు జిమ్కి వెళ్ళారు, మీరు జిమ్కి వెళ్ళి చాలామంది చేసేది ఏంటి, ఒక న్యూ ఇయర్లో రిజల్యూషన్ తీసుకొని ఉంటారు, నేను ఈ సంవత్సరంలో ప్రతిరోజు జిమ్కి వెళ్తాను అని చెప్పి. మొదటి 1-2 నెలలు ఎలాగైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్తారు. 10 నిమిషాలు ఫోన్ చూస్తారు, దాని తర్వాత 2 నిమిషాలు వర్కౌట్ చేస్తారు, ఇంకో 5 నిమిషాలు వేరే వాళ్ళతో మాట్లాడతారు, మళ్ళీ వచ్చి వర్కౌట్ చేస్తారు. ఏం చేస్తున్నారు? ఎవరికి మీరు అబద్ధం చెప్తున్నారు?
సో కాబట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేశారు అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రిజల్ట్. మీరు ఎంత బాగా ఆ టైంని స్పెండ్ చేశారు అనేది మాత్రమే మీకు రిజల్ట్ ఇస్తుంది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వడానికి చాలా కష్టపడుతుంది. అదొక పెద్ద ప్రాసెస్, కష్టంతో కూడుకున్న ప్రాసెస్. కానీ అది అయిపోయిన తర్వాత అది స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది. ఇంతకుముందు కేవలం పాకినది స్వేచ్ఛగా ఎగురుతున్నది. ఇది మనందరం చిన్నప్పటి నుంచి వింటున్నది. కాబట్టి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అదే సేమ్ మన జీవితంలో అయినా, వర్కౌట్ ప్లేస్లో అయినా. మన వర్కౌట్ ప్లేస్ మనకి ఏం నేర్పుతుంది? మొన్న నేను చెప్పినట్లుగా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఒక ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంతో మనం చేసే ఎక్సర్సైజ్ యొక్క ఇంటెన్సిటీ, గుండె వేగాన్ని విపరీతంగా పెంచకుండా మనం చేస్తేనే అది మనకి వర్కౌట్లో ఉపయోగం. సేమ్ మన జీవితంలో అయినా. 4 ఫ్యామిలీస్ కలిసి మేము అందరం తిరుపతి మెట్ల ద్వారా వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాం. మేము అందరం స్టార్ట్ అయ్యాం, సరదాగా మాట్లాడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, అలా ఆడతా పాడుతా వెళ్తాం. ఈ లోపల నాకు అనిపించింది నేను చాలా ఫాస్ట్గా వెళ్ళగలను కదా. వెంటనే ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఎంత షార్ట్ టైంలో వెళ్తాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆఖరికి రీచ్ అయ్యాను. చాలా ఫాస్ట్గా వెళ్ళినందుకు ఆనందపడ్డాను. కానీ ఆనందం ఎంతోసేపు లేదు. ఎందుకని అంటే నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత చేసింది ఏంటి? నా ఆప్తులు, బంధువులు, నా కుటుంబం కోసం వెయిట్ చేశాను అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అల్టిమేట్గా ఆ గోల్ రీచ్ అయినప్పుడు మనకు ఆనందం ఉంటుంది, కానీ అది చాలా తక్కువ టైం ఉంటుంది. మనం ఎంజాయ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద టైం ఆ జర్నీ. సో ఇది వర్క్ ప్లేస్లో అవనివ్వండి, వర్కౌట్ ప్లేస్లో అవనివ్వండి, సేమ్. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్టివ్తో చేస్తాం, ఒక గోల్ కోసం చేస్తాం. ఆ గోల్ని రీచ్ అయినప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఏం చేస్తాం? మనిషిగా మళ్ళీ గోల్ని రీసెట్ చేసుకుని వేరే గోల్కి అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దేర్ఫోర్ రోజు మీ వర్కౌట్ని ఎంజాయ్ చేయండి, అంతేకాని కేవలం గోల్ కోసం ఆలోచిస్తూ ఈ ఎంజాయ్మెంట్ని దూరం చేసుకోండి. మీకు తెలుసో లేదో, 1,00,000 రూపాయలు 15% ఇంట్రెస్ట్ చెప్పిన ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత అది 4 లక్షలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత అది 16 లక్షలు అవుతుంది. 30కి 65 లక్షలు, 40 సంవత్సరాలకి 2.5 కోట్లు అవుతుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే కనుక ఇది కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్. సో ఇది ఫైనాన్స్లో వస్తుంది. ఫైన్, ఎనీవే ఇప్పుడు మన వర్కౌట్లో అది ఎస్, జీవితంలో, ఫైనాన్స్లో అండ్ వర్కౌట్లో ప్రతిదీ కూడా లింకే. మీరు ఎంత కాలం స్థిరంగా సంకల్పంతో వర్కౌట్స్ చేస్తారు అనే దాన్ని బట్టే మీ బాడీ కాంపౌండింగ్ అవుతుంది, మీ హెల్త్ కాంపౌండింగ్ అవుతుంది. సో మనం కన్సాలిడేట్ చేస్తే మనం 6 పాయింట్లు ముఖ్యంగా మాట్లాడుకుందాం. మనం దీని నుంచి నేర్చుకునేది నెంబర్ 1, కంపారిజన్ వద్దు పక్క వాళ్ళతో. నెంబర్ 2, మనం చేసేది, మనం వర్కౌట్కి వెళ్ళే ప్లేస్ మన యొక్క వీక్నెస్ మీద వర్క్ చేసుకోవడానికి, అంతేగాని మన స్ట్రాంగ్ ఏరియా వరకు చూపించడానికి కాదు. టైం స్పెంట్ ఎంత చేసాము అనే దాన్ని బట్టి రిజల్ట్ రాదు, ఎంత చక్కగా దాన్ని స్పెండ్ చేసాం, ఎంత ఎఫెక్టివ్గా స్పెండ్ చేసాం అనే దాన్ని బట్టే వస్తుంది. 4th, ప్రోగ్రెసివ్గా లోడ్ చేస్తూ ఉండాలి, అంటే మనం టైమ్లీ డెవలప్ అవుతూ ఉండాలి. 5th, మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, గోల్ కోసం మాత్రమే చూడటం కాదు. అండ్ ఫైనల్లీ మనం కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్గా ఆలోచించాలి, అంతేగాని T20 క్రికెట్ వచ్చాము, కొట్టాము, వెళ్ళిపోయాం కాదు. వీ షుడ్ బీ లైక్ ఎ టెస్ట్ ప్లేయర్. ఎంత లాంగ్ డ్యూరేషన్ ఉండగలిగితే అంత బెనిఫిట్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా పేరు యశు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.